ఒకటి రెండు కాదు బాస్, ఈ మూడు కారణాల వల్ల వల్లే రోహిత్ని టీమిండియాకి దూరం చేస్తున్నారు. తనకి తానే రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి పెంచుతున్నారు. అవును బాస్, ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో వేగంగా వైరల్ అవుతున్న న్యూస్ రోహిత్ శర్మ రిటైర్మెంట్. లాస్ట్లో జరగనున్న థర్డ్ ఓడిఐనే రోహిత్ శర్మ చివరి ఓడిఐ అన్న న్యూస్ చాలా బలంగా వినిపిస్తుంది. చెప్పాలంటే రోహిత్ చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోహిత్ ఆల్రెడీ టెస్ట్ ఫార్మాట్కి, T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇప్పుడు ఆడుతుంది ఒకే ఒక్క ఫార్మాట్, అది ఓడిఐ ఫార్మాట్ మాత్రమే. ఇక ఈ ఫార్మాట్కి కూడా గుడ్ బై చెప్పనున్నాడు అని తెలుస్తుంది. మరసలు రోహిత్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు? అది తన ఇష్ట ప్రకారమే జరుగుతుందా, లేదంటే ఎవరైనా ఒత్తిడి తెస్తున్నారా? తెస్తే ఎందుకు తెస్తున్నారు? దాని వెనుకున్న అసలైన 3 కారణాలేంటో తెలుసుకుందాం. యాక్చువల్గా రోహిత్ని ఎప్పుడు ఓడిఐ కెప్టెన్సీ నుండి తప్పించారో గుర్తుందా బాస్? టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన వెంటనే కెప్టెన్గా టీంకి ట్రోఫీని అందిస్తే తనని కెప్టెన్సీ నుండే తప్పించడం దారుణమని అప్పట్లో దుమారం రేగింది. రోహిత్ని తప్పించి గిల్కి ఓడిఐ ఫార్మాట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పేశారు. ఇక్కడే క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు, మా ఫ్యూచర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీకు స్థానం లేదు అని. అంటే 2027 వరల్డ్ కప్ వరకు మిమ్మల్ని కొనసాగించడం కుదరదని, మీ స్థానంలో యంగ్ ప్లేయర్ని చూడాలనుకుంటున్నాం అన్న మెసేజ్ని గంభీర్ ఇంకా సెలెక్టర్స్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పకనే చెప్పేశారు. మరి అంతలా రోహిత్ని పక్కన పెట్టేయాలని చూడడానికి, రోహిత్తో రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి చేయడానికి అసలు కారణం ఏంటి? యాక్చువల్గా కారణం కాదు, మూడు కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ కారణం రోహిత్ శర్మ బ్యాడ్ ఫామ్. రోహిత్ రీసెంట్ టైమ్స్లో అంత గొప్ప ప్రదర్శనలు చేయలేకపోయాడు. ఒకవైపు కింగ్ కోహ్లీ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతుంటే రోహిత్ మాత్రం పరుగులు సాధించలేకపోతున్నాడు. విరాట్ టీమిండియా తరపున రన్స్ సాధిస్తున్నాడు, అలాగే ఐపీఎల్లో కూడా పరుగులు సాధిస్తున్నాడు. తన ఫిట్నెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే తన రిటైర్మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావన రావట్లేదు. రోహిత్ గురించే ఎందుకింత రచ్చ జరుగుతుంది అంటే, రోహిత్ టీమిండియా తరపున పరుగులు సాధించలేకపోతున్నాడు. అటు ఐపీఎల్లో కూడా గత 2-3 సంవత్సరాలుగా తన రేంజ్కి తగ్గ పరుగులు సాధించలేకపోయాడు. ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లాండ్ టూర్లో కూడా 2 మ్యాచ్ల్లో ఫ్లాప్ అయ్యాడు. అంతకుముందు ఆఫ్ఘన్ సిరీస్లో కూడా ఫ్లాప్ షో చూయించాడు. అందుకే తనని పక్కన పెట్టేయాలని చూస్తున్నారు కోచ్ ఇంకా సెలక్షన్ కమిటీ. ఇక నెక్స్ట్ రెండవ కారణం, 2027 ఓడిఐ వరల్డ్ కప్ సమయానికి రోహిత్ వయసు ఆల్మోస్ట్ 40 సంవత్సరాలకు చేరుకుంటుంది. ఇది కూడా ఒక కారణమే రోహిత్ని టీంకి దూరం చేయడానికి. తన స్థానంలో యంగ్ ప్లేయర్ని బరిలోకి దింపాలి అని చూస్తున్నారు. ఇక చివరి కారణం, మూడవ కారణం, అతి పెద్ద కారణం ఏంటంటే, గంభీర్కి ఏమాత్రం ఇష్టం లేదు రోహిత్ని వరల్డ్ కప్ వరకు ఆడించాలని. ప్రస్తుతం టీమిండియాలో గంభీర్ రాజ్యం నడుస్తుంది. తను ఎవరిని కావాలనుకుంటే వారినే టీంలో ఉంచుతున్నాడు, లేదంటే లేదు. గంభీర్ ఫ్యూచర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రోహిత్ శర్మ లేడు. యాక్చువల్గా విరాట్ కోహ్లీని కూడా టీంకి దూరం చేయాలి అనుకుంటున్నాడు గంభీర్. బట్ కోహ్లీ తన బ్యాటింగ్ బీభత్సంతో తన స్థానాన్ని తానే పదిలపరుచుకుంటున్నాడు. మొన్న సెకండ్ ఓడిఐలో కూడా చూశారు, హాఫ్ సెంచరీతో అద్దరగొట్టేశాడు. అయినా గంభీర్ రోహిత్ కోహ్లీలను 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగించకూడదు అనే అనుకుంటున్నాడు. బట్ సెలక్షన్ కమిటీ రోహిత్ అంటే రన్స్ సాధించలేకపోతున్నాడు ఓకే గానీ విరాట్ కోహ్లీని ఎలా పక్కన పెడతారు? తను మంచి ఫామ్నే కనబరుస్తున్నాడు కదా, కాబట్టి తనను పక్కన పెట్టే ప్రసక్తే లేదని తేల్చేశారంట. సో రోహిత్కి మాత్రం ఆల్రెడీ చెప్పేశారంట, లార్డ్స్ ఓడిఐనే తనకి చివరి ఓడిఐ అని. ఇక్కడ రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందని, లేదంటే నెక్స్ట్ ఓడిఐ సిరీస్ నుండి డ్రాప్ చేస్తే అది తనని అవమానించినట్లు అవుతుందని చెప్పారన్న న్యూస్ బయటకు వచ్చింది. మరి బాస్, మీ ఒపీనియన్లో రోహిత్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు టీంలో ఉండాలా, లేదంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించేయాలా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్.